Hi viewers and welcome to Hit TV and right now this is Tarzan and Save the Tigers అనే ఒక వెబ్ సిరీస్ డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవబోతుంది 27th అండ్ మహి రాఘవ్ అన్న మనతో పాటు ఉన్నారు. ఫస్ట్ మాట్లాడదాం. ఆస్థానం నమస్తే. సో బిఫోర్ మీ సినిమాలో మాట్లాడే ముందు సేవ్ ద టైగర్స్ గురించి మాట్లాడారు. అబ్బాయిల్ని సేవ్ చేద్దామని చెప్పేసి అని సినిమాలు తీసి వెబ్ సిరీస్ తీసినట్టుందన్న ఇది. ఏం లేదు, ఇట్స్ లైక్ అంటే ఇది హ్యూమర్, ఒక సర్కాజం హ్యూమర్తో చేసింది. ఇది నథింగ్, ఇట్స్ నాట్ వెరీ లిటరల్గా తీసుకోకూడదు. అసలు థీమ్ వాస్ లైక్ అంతరించిపోయే పులులని మొగుళ్ళని కాపాడుకుందాం. సో దట్స్ ద థీమ్ ఆఫ్ ద థింగ్. అంటే ఏదో పెద్ద నలిగిపోతున్నారు అది ఏం కాదు కానీ, బట్ ఇట్ ఈస్ లైక్ చేంజ్డ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, ఇద్దరికి చదువుకున్నారు, ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉంది. సో వెరీ ఇండివిజువల్ పీపుల్ అనమాట. మ్యారేజ్ అనే కాన్సెప్ట్లో ఒక 2 పవర్ సెంటర్స్ వచ్చాయి. ముందు కాలంలో లేదు. ఇప్పుడు దెర్ ఆబ్వియస్లీ ఒక 2 ఇండిపెండెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు కానీ, 2 పవర్ సెట్స్ ఉన్నప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ కానీ ఫ్రిక్షన్ ఉంటుంది. సో దట్స్ ద హోల్ ఐడియా దట్ ఒక 3 కపుల్స్ తీసుకున్నాము, ఒక వేరీడ్ సెట్ ఆఫ్ కపుల్స్. వాళ్ళకు రోజు పంచాయతీలు ఏముంది చెప్పి, ఏదో పంచాయతీ ఉంటుంది, ఏమీ లేకుండా కొట్టుకుంటారు ఏదో ఒకటి అట్లా. అండ్ లైక్ మాకు ఇది చూస్తున్నప్పుడు పాత సినిమాస్లో అప్పుడు రాజమన్నారెడ్డి గారు అని చెప్పేసి డైరెక్టర్ ఉంటుండే సార్, చాలా బాగా ఇలాంటి 3 కపుల్స్తో తీసుకొని చేసినట్టు ఇది అలానే సిమ్టమ్ నాకు అనిపిస్తుంది అన్న. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఇట్లాంటివన్నీ ఎవర్ గ్రీన్. ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్. అది ఒక రిలేటబుల్, బేసిక్లీ ఏంటంటే వెరీ రిలేటబుల్ అనమాట. ప్లస్ ఫన్, ఇట్స్ మోర్ ఒక కపుల్స్ ఆర్ మ్యారీడ్ పీపుల్ మీద ఎన్ని జోక్లు వేసుకున్నా కూడా ఇంకా జోక్స్ ఎవర్ గ్రీన్ జోక్. మ్యారేజ్ జోక్ అవుతే అది ఎప్పుడు పేలుతుంది. సో దట్స్ మనం ఇంటర్లింక్ నెట్ రాసుకోవడం కానీ, అంటే మీ ప్రతి మూవీకి చేంజ్ ఓవర్ ఉందన్న. లైక్ వెబ్ సిరీస్ కూడా దీన్ని చేంజ్ ఓవర్ ఉంది కదా. సో ఇక్కడ ఏమైనా సంఘటనలు ఎక్కడైనా చూసినట్టువా కల్పితమా? లేదు, ఇది నేను రాయలేదు. సో వన్ థింగ్ ఈజ్ లైక్ దిస్ ఐ నాట్ రిటర్న్ ఇట్. ఇది ప్రదీప్ అద్వైతం అని అతను రాశాడు. ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ ద షో, ద షో రన్నర్ ఆఫ్ ద షో. ఐ ప్రొడ్యూస్డ్ ఇట్ క్రియేటివ్లీ ఆల్సో. ద ఓవరాల్ కంట్రోల్ ఆర్ క్రియేటివ్లీ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ విత్ ఇట్. సో అంటే ఓటీటీ మనకి ఇష్టమున్నా లేకున్నా, ఇట్ ఈస్ అ ఫార్మాట్. స్టోరీ టెల్లర్స్గా కానీ, as entrepreneurs in this business, we need to adapt. So that is the reason why we got into this actually. So we pick and choose. Actually Hotstar ki 2 shows చేస్తున్నాం. ఒకటి ఇది వస్తుంది ఇప్పుడు ఇది, అండ్ 2 this I think in another 1 or 2 months షైతాన్ అని there's one more crime drama వస్తుంది. Yes, and OTT ప్లాట్ఫామ్స్ చూస్ చేసుకుంటే, లైక్ ఎనీ ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నా సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ స్టోర్, ఇవి ఎక్కువ సెగ్మెంట్స్లో వచ్చేస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ అనేది కొంచెం లెస్లో ఉంది. ఇది ఆ పాయింట్లో మీరు ఏమన్నా చూస్ చేసి పిక్ చేశారా? వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేది, సో దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఓవర్ క్రౌడింగ్. అంటే చాలా క్రైమ్, ఇట్స్ అ లాట్ ఆఫ్ థ్రిల్లర్ కానీ, వైలెన్స్ కానీ, సిమిలర్ సెట్ ఆఫ్ ఉండింది. One of the major reasons we thought was a comic, sort of a very light-hearted హ్యూమర్ షో చేద్దామని. అంటే ఒక క్లీన్ సిట్కామ్ లాంటి ఒక కైండ్ ఆఫ్ ఎ షో చేద్దామని. దట్ వాజ్ ద ఐడియా ఆఫ్ ఇట్. ఐ వాజ్ ట్రైలర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు చాలా కొత్త సీన్స్ అయితే నాకు చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. లైక్ చూస్తే ఫ్రెష్ సీన్స్ కానీ, చేసిన ఆర్టిస్టులు కూడా అందరు, దర్శి అన్న ఇప్పుడు ఫామ్లో ఉన్నారు, అభినవ్ అన్న కూడా, అది సేమ్ చైతన్య అన్న కూడా, ముగ్గురు పేర్ వాజ్ అమేజింగ్. సో ఈ ప్రాసెస్ని ఎలా చూస్ చేసుకున్నాను? ఐ థింక్ కామెడీస్తో వన్ థింగ్ ఈజ్ హాఫ్ ద కాంట్రిబ్యూషన్ కమ్స్ ఫ్రమ్ దెమ్ యాక్చువల్లీ. సో నేను ఆనంద బ్రహ్మ చేసేప్పుడు అదే రియలైజ్ అయ్యాను నేను. మనం రాసింది ఎంత ఉన్నా కూడా, వెన్ ద యాక్టర్స్ రియల్లీ పిక్ ఇట్ అప్, కామెడీలో దే యాడ్ అ లాట్ యాక్చువల్లీ. దే నీడ్ టు బి గివెన్ మోర్ దెన్ క్రెడిట్ వాట్ దే డిజర్వ్ వెన్ ఇట్ కమ్స్ టు కామెడీ. అండ్ ఐ థింక్ దర్శి, Abhinav and both Chaitanya, all of them, I think they really did. I think they can see in Judge Gani, they got it to life. Like they made it. రియల్ లైఫ్లోనే అలా ఉండేమో అన్నట్టు చేశారు. ఇట్స్ సార్ నాకు తెలియదు. I think credit to them. Like they literally made it work. One, it is written well.
So I think major credit should go to Pradeep and the writers who really wrote it. Well, definitely there's nothing. And second major is artists really they got it alive. They got it alive. వై చూసింగ్ లైక్ వెబ్ సిరీస్ లైక్ మూవీ ఎందుకు అని ఏమైనా ఆ థాట్ వచ్చిందన్న? లేదు ఐ మీన్ నేను యాత్ర అయిపోయిన తర్వాత ఐ డన్ ఒక సోషల్ సటైర్ చేశాను, ఒక డార్క్ కామెడీ. ఇట్స్ అ ఫిలిం, అది ఇట్ విల్ సూన్ ఇట్ రిలీజ్ ఐ థింక్ ఐ మీన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ రిలీజ్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వెబ్ ఐ బీన్ వెరీ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్. ఓటీటీ సైడ్ వీ హ్యావ్ బీన్ ఇన్ ద థింగ్. వీ హ్యావ్ ఆల్రెడీ డన్ 2 shows, ఇంకొక 3 shows దే ఆర్ అండర్ డెవలప్మెంట్ అనమాట. See, the reason why web and I'm more a writer, principally a writer. So for writer skill, long format offers you a lot more freedom అండి. The kind of stories. చాలా కథలు మనము ఓటీటీలో మూవీస్లో చెప్పలేం. చాలా లిమిటేషన్స్ ఉంటాయి, వేరియస్ థింగ్స్. అండ్ కొన్ని కథలు సినిమా అనేది మనం ఆ 2-2.5 గంటలోనే చెప్పాలి. అండ్ దెర్ ఇస్ అ డైనమిక్ టు యువర్ థియేట్రికల్ ఆడియన్స్ని పెట్టుకోను, వేరియస్ పారామీటర్స్ ఉంటాయి. But when it comes to web, you have freedom in telling a lot more varied stories. మనం సినిమాలు ఎన్ని చెప్తాం, మన జీవితకాలంలో 10 చెప్పడానికి రాలేదు కదా. సో వెబ్ ఆఫర్స్ అస్ దట్ ఫ్రీడమ్ టు టెల్ మచ్ మోర్ వేరీడ్ స్టోరీస్. అండ్ ఒక సినిమా తీయడానికి ఈ కాలం 2-2.5 ఏళ్ళు పడుతుంది. సో 2-2.5 ఏళ్ళ కాలం ఊరికే టైము వేస్ట్. అది దానికన్నా అపార్ట్ ఫ్రమ్ ఫిలిమ్స్ I think we should explore more formats and mediums and this. బట్ డీసెంట్ సేవ్ ద టైగర్స్ వాజ్ సీరియస్లీ డీసెంట్ అండ్ కామ్. ఒక మంచి ఫ్యామిలీ కూర్చొని ఎంజాయ్ చేసే వెబ్ కంటెంట్ లాగా అయితే హానెస్ట్గా ఉంది. Decent show. See, good beta, so super duper and all leaving that aside, it's a decent show. And definitely ఇట్స్ లైక్ యూ సెడ్ అందరు కూర్చొని చూడగలిగారు. అంటే యాజ్ మనకు ఫిల్మ్ మేకర్స్గా మేము కూడా వీ నీడ్ టు ప్రిపేర్ ద ఆడియన్స్ ఫర్ వాట్ కైండ్ ఆఫ్ కాంటెంట్. ఇప్పుడు రీసెంట్గా మనకు ఓటీటీ వచ్చిన తర్వాత దాంట్లో అన్ని బూతులే ఉన్నాయండి, అది కాదు కదా. సో ఇది బేసిక్లీ ఐ థింక్ ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఫర్ బోత్ ద ఫిల్మ్ మేకర్స్ అండ్ ఆడియన్స్ కూడా ముందు ట్రైలర్ చూసిన ఆయన ఇది కలిసి చూసే షోనా, అసలు చూడగలిసిన షోనా, లేకుంటే రూమ్లో లాక్ వేసుకొని చూసే షోనా అనేది ఒక ట్రైలర్ చూసుకొని వాళ్ళు నిర్ణయించుకోవాలా. 2, యాజ్ ఫిల్మ్ మేకర్స్ ఆల్సో వీ నీడ్ టు ప్రిపేర్. స్వామి దిస్ ఈజ్ ద కాంటెంట్, దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో ఆ డిస్క్లైమర్ మేము ఇవాళ ఆడియన్స్ తీసుకోవాలి. సో బికాస్ ఆల్ కైండ్స్ ఆఫ్ కాంటెంట్ ఉంటుంది వెబ్లో. అది ఏదో మాది క్లీన్ షో అనేది వర్డే రాంగ్. ఇట్ ఇస్ నాట్ ఓకే. దిస్ ఇస్ స్పెసిఫిక్లీ ఫర్ అ టార్గెట్ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్కి ఇది అని చెప్పాలి మనం. ఇట్స్ లైక్ పాఠశాల చూస్తున్నప్పుడు నేను అనుకున్నా లైక్ నా ఫ్రెండ్స్తోని ఇలా ఒక్కొక్కరి హౌస్కి వెళ్ళి చిల్ చేసి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. వాట్ వుడ్ బి యువర్ ఫీలింగ్ అని పాఠశాల రాస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు? ఐ మీన్ ఎనీ మూవీ ఇంక్లూడింగ్ యాత్ర, పాఠశాల ఆడినా ఆడకపోయినా ఒకసారి అయిపోయిన తర్వాత దే డోంట్ బిలాంగ్ టు అస్. ఈవెన్ ఇప్పుడు మీరు ఏదన్నా సినిమా పాఠశాల చెప్పినా యాత్ర చెప్పినా వన్స్ అది ఇట్ ఈస్ రిలీజ్డ్ ఇట్ ఈస్ డెడ్. ఎందుకంటే వీ హ్యావ్ టు మూవ్ ఆన్. సంబంధం లేదు. అంటే నాకు నేను అది చూసినా నేను చూడలేను తిరిగి, ఎందుకంటే ఇట్ ఈస్ ఓవర్ ఫర్ మీ. అండ్ 2, వన్స్ ఇట్ ఈస్ ఓవర్ మనం వీ కాంట్ లుక్ బ్యాక్. ఆ గివెన్ టైంలో ఆ టైం ఉన్న మైండ్ స్పేస్లోనో వేరియస్ రీజన్స్లోనో వీ వుడ్ హ్యావ్ క్రియేటెడ్ దట్. ఇప్పుడు సేమ్ పాఠశాల ఇప్పుడు తీస్తే ఇట్ విల్ బీ అ న్యూ ఫిల్మ్. సో ఆర్ ఎనీథింగ్ ఎల్స్ అట్లా, బికాస్ వీ ఎవాల్వ్, మనము అవుతుంటాము. సో సో అవి 2 నేను ప్రొడ్యూస్ చేశాను, క్రియేటివ్లీ ఇన్వాల్వ్డ్ కాదు. బట్ జనరికలీ ఐ థింక్ వీ షుడ్ బి వెరీ డిటాచ్డ్ టు, ఒకసారి అయిపోయిన తర్వాత వదిలించుకోవాలి అంతే, మనకి సంబంధం లేదు. అది బాగున్నా బాగాలేకపోయినా ఆ భారం దించుకోవాలా. అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ సంథింగ్ ఎల్స్ టు బీ మోర్ ఆబ్సెస్డ్ విత్ అంతే. అంతే. మీ ప్రొడక్షన్ కాకుండా బయట ప్రొడక్షన్లో ఎప్పుడైనా రాసి చేసినట్టు ఉన్నారు? చేసాం, అట్లేం లేదు. ఐ మీన్ ఇప్పుడు మూవీ మేము వీ సెల్యులాయిడ్ అని వాళ్ళతో చేసాం కలిసి. అండ్ మోస్ట్లీ మనమేం ఓన్లీ ఆనందో బ్రహ్మ ఇస్ వన్ విచ్ ఐ డన్ ఇట్ అవుట్ సైడ్ అంతే. తప్పక ముందు అన్ని సినిమాలు ఎత్తిపోయినాయి కాబట్టి అప్పుడు చేయాల్సి వచ్చింది. సో బట్ ఇట్స్ నథింగ్ బై డిజైన్, కానీ అట్లా కుదిరింది అంతే. అట్లా జస్ట్ నథింగ్. ప్యాషనెట్ ఉంటేనే ఇండస్ట్రీలో ఉండొచ్చు అనేది మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు. లైక్ మూవీస్ అప్ అండ్ డౌన్ వస్తున్నా పోతున్నా, బట్ ట్రైల్ చేసి మళ్ళీ నెక్స్ట్ సినిమా అస్ అ బ్యానర్ మన బ్యానర్లో పెట్టుకొని, లేదంటే
లార్జ్ స్కేల్లో పెట్టుకొని ఇదంతా ఎక్కడి నుంచన్నా? ఏం లేదు, ఎవరు ఫిలిమ్స్ నీడ్ ఎ మ్యాడ్నెస్. ఏ పనైనా దిస్ నథింగ్. ఇఫ్ యు ఆర్ వెరీ క్లియర్ విత్ వాట్ ఈస్ దట్ గివ్స్ యూ జాయ్, నీకు ఏది సంథింగ్ విచ్ మేక్స్ యూ అలైవ్, విచ్ మేక్స్ యూ అనేది క్లారిటీ ఉంటే, దెన్ ఐ థింక్ యూ నీకు యూ వోంట్ ఫీల్ ద బర్డన్ ఆఫ్ ఏదో సాక్రిఫైస్ చేస్తున్నాము, మనం ఏదో త్యాగం చేస్తున్నది ఏముండదు. ఇది స్వార్థం అంతే. నాకు సినిమాలు కథలు చెప్పడం అనేది గివ్స్ మీ జాయ్, అది నా స్వార్థం. దానికి దానికి త్యాగం అనేది ఏం లేదు. సో బాటమ్ లైన్ అంటే బౌన్స్ బ్యాక్ వస్తున్నారు కదా లైక్, అంటే పక్క పెట్టేస్తే మీరు ఇక్కడ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మీరు దాన్ని స్ట్రాంగ్గా తీసుకుంటున్నారు. ఆ స్ట్రాంగ్నెస్ 10 అడుగులు 10 చోట్ల 10 అడుగులు తవ్వడం కన్నా ఒక దగ్గరే 10 అడుగులు తవ్వడం మేలు. సో దట్ ఈజ్ మై థియరీ. ప్రతి వ్యాపారం, ఏ బిజినెస్ అయినా కావచ్చు, నువ్వు ఈవెన్ ఇఫ్ యూర్ రన్నింగ్ అ బార్బర్ షాప్, రియల్ ఎస్టేటో, స్టాక్సో, ప్రతి బిజినెస్కి ఒక అప్ కర్వ్ ఉంటుంది. సో ఏ బిజినెస్ నువ్వు ఎంచుకున్నా, ఏ పని ఎంచుకున్నా, బీ లాంగ్ ఎనఫ్ దట్ యూ గోయింగ్ టు రీప్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మేము సినిమాలు ప్రొడ్యూస్ చేసినప్పటికీ ఎందుకురా కర్మ చేసినాం అనుకున్నాం. వీళ్ళ విలేజ్లో వినాయకుడు, కుదిరితే కప్ కాఫీ చేసినప్పుడు వీ నెవర్ న్యూ దట్. ఆ రోజు డబ్బు పోగొట్టుకొని ఎందుకురా చేసినాం, ఎందుకో పొరపాటును అనుకున్నాం. వి థాట్ ఇట్. బట్ ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈరోజు ఓటీటీ వుడ్ హ్యావ్ నెవర్ హ్యాపెండ్ యాజ్ అ ప్రొడక్షన్. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫోర్సీ ఆర్ కనెక్ట్ డాట్స్ ఫార్వర్డ్. మనము ఐ థింక్ ఆ గివెన్ టైంలో అప్పుడు డెసిషన్స్ తీసుకోవాలి. ఓన్లీ ఇయర్స్ లేటర్ మనం అరే దిస్ ఈస్ ద రీజన్, దిస్ ఈస్ ద పర్పస్, మేబీ ఈ జరిగాయి అనుకోండి. సో బాటమ్ లైన్ యూ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఇన్ ది యూనివర్స్ దట్ నీకు ఏం దరిద్రమో అదృష్టమో ఏం జరిగినా దెర్ ఇస్ అ పర్పస్ టు ఇట్ అని ఉంటే నీకు ఇట్ విల్ బీ ఫైన్. యాజ్ అ డైరెక్టర్గా లైక్ స్టోరీకి ఎక్కువ మీరు ప్రాధాన్యతనిస్తారా, లేకుంటే స్టార్ క్యాస్ట్కి ఎక్కువ ఇస్తారా? ఎవడైనా స్టోరీకి ఇవ్వాల్సిందే. ఇప్పుడు అదే హీరో ఒక ఫ్లాప్ సినిమాలో, హిట్ సినిమాలో ఉంటాడు. తేడా ఏముంది? దట్స్ ఎ స్టోరీ విచ్ ఇస్ దేర్, ఎ స్టోరీ విచ్ డెంట్ వర్క్. సో బాటమ్ లైన్ ఇట్ విల్ ఆల్వేస్ బీ స్టోరీ. ఎక్కడైనా స్టోరీ. ఐ మీన్ ఇట్ ఇస్ నథింగ్ ఇన్రిప్లేసబుల్. మేబీ ఆ స్టార్ వల్ల మార్నింగ్ షో వస్తారు, మ్యాట్నీ వస్తారు. ఫస్ట్ షోకి ఎంత పెద్ద స్టార్ అయినా సినిమా బాగాలేకపోతే లెక్కలు ఎత్తుకోవాల్సిందే, మళ్ళీ లెక్కలు పెట్టి వచ్చుకోవాల్సిందే మనం. సో ఇట్ విల్ ఆల్వేస్ బీ దట్. బట్ కొన్నిసార్లు మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, కొన్నిసార్లు మ్యాక్సిమం అన్నిసార్లు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. మనమేం రాజకీయ నాయకులు అయితే ఆచితూచి మాట్లాడాలా, దానివల్ల ఏమన్నా మనం ఫ్యూచర్లో మన నాయన ఇది అన్నాడు వీడు లేదా లెక్కలు వేయాలా. మనం చేసే వ్యాపారానికి అంత లెక్కలు అవసరం లేదు. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అండ్ వీ కెన్ గెట్ ఆన్ విత్ లైఫ్ అనమాట. అది ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైనా డిఫికల్టీస్ వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఇండస్ట్రీలో ఉన్న తర్వాత కొన్నిసార్లు కబుర్లు చెప్పాలి, కొన్నిసార్లు కొన్ని బట్టరింగ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదన్నా. సో ఇవన్నీ నమ్ముతారా? లేకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరిది వాళ్ళది అవసరం అంతే. ఇట్ ఈస్ నీలో టాలెంట్ ఉందో లేదో, నీలో ఒక మనిషికి అవసరం ఉంటే వాడు నిన్ను ఆదరిస్తాడు, వాడు నీకు అవసరం. నాకు ఒకంత అవసరం ఉందంటే నేను చూస్తాను. ఇట్ ఈస్ బేసికలీ ట్రేడ్, ఏ బార్టర్ బిట్వీన్ వాంట్ అండ్ నీడ్. మనకి అంతే. దానివల్ల ఇప్పుడు మనకి బద్ద శత్రువు అయినా నా వల్ల వాడికి 100 కోట్ల లాభం ఉందంటే మూతులు లాక్కుంటాం. మనము ఏముంది, మన పౌరుషాలు పక్కన పెట్టుకుంటాం. సో ఇట్ ఈస్ వ్యాపారమే. సో హియర్ మనం ఇది చేయడానికి వచ్చింది వ్యాపారం చేయడానికి, స్నేహం చేయడానికి రాలే కదా. సో ఇట్స్ ఓకే, ఇట్స్ వెరీ. సో మీరు సినిమాని ఒక బిజినెస్ అయినా లేకుంటే యాజ్ అన్ రైటర్ అండ్ డైరెక్టర్గా? నాకు బిజినెస్. ఐ రైట్, డైరెక్ట్ అండ్ ప్రొడ్యూస్. సో అది ఎందుకో పొరపాటు చేస్తాం. వీఆర్ కంటిన్యూయింగ్ విత్ ఇట్ బికాస్ ఐ అండర్స్టాండ్ ద బిజినెస్. సో అండ్ దానివల్ల ఐ హ్యావ్ మోర్ క్రియేటివ్ కంట్రోల్, ఫ్రీడమ్ ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది, బడ్జెట్ ఫ్లో ఎక్కువ కాకుండా ఉంటుంది. సో ఇట్స్ అన్ అడ్వాంటేజ్ టు ఇట్. అండ్ ఓటీటీలో ఐ థింక్ మోర్ పీపుల్ షుడ్ డూ. ఎవడో డబ్బుల మీద వాళ్ళ రిస్క్ వాళ్ళది, డబ్బు వాంది, రిస్క్ వాంది. మనం వేరీడ్ కథలు చెప్పగలుగుతున్నాము. అది ఆడినా ఆడిపోయినా డబ్బులు నీకు వస్తున్నాయి. నీ ఇంతకన్నా నొప్పి ఏముంది చెప్పు. ఇంకా వాట్ ఈస్ ద ప్రాబ్లం? క్రియేటివ్లీ, కమర్షియలీ బోత్ ఇట్స్ అన్ అడ్వాంటేజ్. క్రియేటివ్లీ నువ్వు వేరీడ్ స్టోరీస్ చెప్పగలుగుతున్నావు, కమర్షియలీ నీకు రిస్క్ వాడు తీసుకుంటున్నాడు, నీకు ఎలాగో డబ్బులు నీకు వస్తున్నాయి, కొనేసుకుంటున్నాడు. ఇది మనము సినిమాలో ఇది లేదు కదా. సినిమా చార్మ్ విల్ ఆల్వేస్ బీ దేర్. సినిమానే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ స్టిల్ సినిమా హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్, సినిమా హ్యాస్ ఇట్స్ ఓన్ రిస్క్స్.
సో అది కొంచెం బ్యాక్ వెళ్దామని అంటే లైక్ టీనేజెస్ ఇప్పుడు ఇన్స్పైరింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది మన ఇండస్ట్రీకి రావాలని చెప్పేసి అని విచ్ వన్ ట్రిగర్ మీకు బాగా ట్రిగర్ అయ్యి ఇండస్ట్రీకి రావాలనిపించిన ఫ్యాక్టర్ ఏంటన్నా? లేదు ఇప్పుడు ఐ థింక్ ఎవ్రీ వన్ కీన్ విత్ మూవీస్. క్రికెట్ అనేది ప్రతి పిల్లోడికి ఇష్టం ఉంటుంది. దర్ ఇస్ నథింగ్ దేర్. ఐ థింక్ ఇన్ ఇండియా రెండు ఆప్షన్స్ ఉన్నాయి. క్రికెటర్ అవుదాం అనుకుంటాడు వాడు, సినిమా అన్న చేద్దాం అనుకుంటాడు. ఎవ్రీ కిడ్ ఏదో చేస్తారా లేదు. అది కొంచెం కొందరికి ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చినాక రాలిపోతుంది, లేదా వాళ్ళు మేల్కుంటారు. కొందరికి ఆ పిచ్చ ఇంకొన్ని రోజులు ఉంటుంది. సో అట్లా ఎవ్రీ వన్ అస్పైర్స్ టు బి, బట్ రియల్గా ప్రొఫెషనల్గా తీసుకుంటామా లేదా అనేది అది టేక్స్ టైం. వెన్ యూ థాట్ ఎప్పుడైనా అనిపించిందా లైక్ దిస్ నాట్ మళ్ళీ అక్కడికి వెళ్ళి కంబ్యాక్ అయ్యి ఇక్కడ ఇన్వెస్టింగ్ చేసుకొని కొన్ని మూవీస్ అట్లా అవుతున్నాయి మళ్ళీ జాబ్ చేసుకుని ఇదంతా ఎందుకు అని ఎప్పుడైనా థాట్ వచ్చిందా? అట్లే లేదు, మనకు రాకపోయినా ఎత్తిపోతే పోవాల్సిందే. మనం ఎవడేం లేదు దాంట్లో. దిస్ ఇస్ ఎ రూత్లెస్ బిజినెస్. ఇట్ ఈస్ మనము యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ సక్సెస్ఫుల్, మనం సర్వైవ్ అవ్వగలిగిన రోజులు ఈ వ్యాపారం. అది లేని రోజు యూ హ్యావ్ టు రియల్లీ మూవ్ ఆన్. ఇట్ ఈస్ నథింగ్ దర్. యూ హ్యావ్ టు ప్యాకప్, యూ హ్యావ్ టు ఏదో ఒకటి చూసుకోవాలి, అంతే తప్పదు. కానీ బట్ ఐ థింక్ థింగ్స్ లైక్ ఓటీటీ హ్యాస్ చేంజ్డ్ ఇట్. ఒక సినిమా ఫ్లాప్ అవుతే ఎత్తిపోయేది కాలం ఉండింది. ఇప్పుడు సినిమా పోయినా నౌ దేర్ ఆర్ సో మెనీ మీడియమ్స్ వేర్ యూ కెన్ స్టిల్ సర్వైవ్ ఇఫ్ యూ కెన్ అడాప్ట్ చేయగలిగితే. సేఫ్ హ్యాండ్స్లో కొంచెం ప్రొడ్యూసర్స్ కొంచెం బతకడానికి. యా ప్రొడ్యూసర్ అయినా స్టోరీ టెల్లర్ అయినా ఇట్స్ అ గుడ్ టైమ్. ఇట్స్ అ గోల్డెన్ టైమ్ ఫర్ స్టోరీ టెల్లింగ్ బా. ఐ థింక్ ఇట్ ఈస్ ద బెస్ట్ టైమ్. ఒకప్పుడు నువ్వు 20 ఏళ్ళు కోడ్ యాక్టర్గా ఉండాల్సి ఉండేది, ఒక సంవత్సరాలు కాదు ఉండింది. ఇప్పుడు యూ హ్యావ్ సచ్ ఎ లగ్జరీ. ఎనీవన్ విత్ ఈవెన్ అ ఫోన్ కెన్ మేక్ సంథింగ్ ఎంటైసింగ్. అది చూసి సినిమా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వెబ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో దెర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్, వేరే ఏం ఎక్స్క్యూజ్ లేదు. ఎవడన్నా ఒక స్టోరీ టెల్లర్ కావాలనుకుంటే ఈ కాలంలో, ఇంక్లూడింగ్ ఈవెన్ యాక్టర్, దేస్ నో ఎక్స్క్యూజ్. ఇన్ని ఆపర్చునిటీస్ ఇన్ని పెట్టుకున్న తర్వాత ఎవడు ఇంతలో కూడా చేయలేకపోతే ఇంకా అవసరం లేదు, వాడు ఇంకా చేయనక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు ఇంకోటి వదిలేసి. సేవ్ ద టైగర్ లైక్ చాలాసార్లు మాట్లాడుకునే విషయమే. అండ్ లైక్ కాన్ఫ్లిక్ట్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలా ఉండబోతున్నాను లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాన్ఫ్లిక్ట్. మ్యారేజ్ అనేది కాన్సెప్టే కాన్ఫ్లిక్ట్ మీ దృష్టిలో. లైక్ ఎప్పుడైనా అలా లేదు, ఎనీ మ్యారేజ్ ఈజ్ అ కాన్ఫ్లిక్ట్. నాకు తెలిసి మ్యారేజ్ అనే దాంట్లో 2 ఆపోజిట్స్ ఉంటారు. ఆబ్వియస్లీ 2 ఆపోజిట్సే కలుస్తారు. 2 ఎత్తుకొచ్చి దాంట్లో పడేస్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ గివెన్ సెట్ ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ అయితే డెఫినెట్గా కొట్టుకొని వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, బట్ దాంట్లో కొట్టుకుంటారు, అది వేరే రీజన్స్. మన కాన్సెప్ట్లో ఏంటంటే ఇండియన్ దాంట్లో పెళ్లి చేసి ప్రేమ వెతుక్కుంటారు. ఆబ్వియస్లీ చెప్పులతో కొట్టుకోవడం ఇంకొంచెం బెటర్ అవుతుంది. సో ఏదైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ యూ సే, it's not that. It's a conflict. Two individuals are two individuals. And when they come together, fundamentally no two individuals can grow together. No two individuals will ever together. Two human beings. So obviously, ido oka reason. And 2, there is obviously, nee mundu cheppinatlu, when there are independent, opinionated, economically independent, various, the 2 set of people unte kottukuntaru. సో దానికి కొట్టుకోవడానికి ఏముంది, ఇట్స్ ఐమ్ జస్ట్ సేయింగ్ ఇట్ ఇన్ ఎ హ్యూమరస్ థింగ్. కొట్టుకోవడం అంటున్నా కానీ ఆబ్వియస్లీ దే విల్ బీ ఫ్రిక్షన్. సో ఇప్పుడు కథలో దేర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్, దేర్ ఇస్ నో డ్రామా. అట్లా ఏ సంసారంలో అయినా కూడా, ఏ దాంట్లో అయినా కూడా, దెర్ ఈజ్ నో కాన్ఫ్లిక్ట్, దెర్ ఈజ్ నో డ్రామా, దెర్ ఈజ్ నో ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. సో ఎస్. అండ్ సుజాత గారు రీసెంట్గా పెళ్ళైన రాకేష్ అవుతుంది. సో సుజాత గారు బిఫోర్ ఎలా చేశారు పర్ఫార్మెన్స్? ఇప్పటివరకు ఫస్ట్ టైం అనుకుంటా యాక్టింగ్లో మేము చూడడం, బిఫోర్ ఎక్కడ చూడలేదు. సో ఎలా చేశారు ఏంటి? ఫస్ట్ టైమే షీఈస్ డూయింగ్ అంటే ఐ థింక్ షీ ప్లేస్ హర్ ఓన్ క్యారెక్టర్. ఐ మీన్ మోస్ట్లీ షీ సమ్మన్ వెరీ లైవ్లీ. ఇట్స్ ద క్యారెక్టర్ కూడా తెలంగాణనే. సో లాంగ్వేజ్ కూడా కాబట్టి షీ వాజ్ లైక్ న్యాచురల్. షీ వాజ్ ఎ వెరీ నేచురల్. సో షీ వాజ్ ఏబుల్ టు వెరీ నేచురలీ డూ ఇట్. షీ డిడ్ ఎఫర్ట్లెస్గా చేసింది. ఎక్కడ మనకి ఆ రిజిడిటీ అనిపించదు. షీ సీమ్స్ టు బి వెరీ ఎఫర్ట్లెస్ కొన్నింది. రీసెంట్ టైమ్స్లో బలగం వాచ్ చేస్తారన్న మీరు? చూసా. దర్శన్ చెప్పారా ఎప్పుడైనా? ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఫిలిం. ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. ఐ థింక్ ఇప్పుడు చిన్న సినిమా ఇప్పుడు అంత బాగాలేదంట. మనము ఇన్ కేస్ థియేట్రికల్ ఓటీటీ అంటారు, బలగం ఎందుకు ఆడతారు? సో మనము చెత్త సినిమా తీసి ఆడియన్స్ థియేటర్కి రాలేదనేది ఒప్పుకోము, కానీ ఓటీటీ వచ్చింది, అది వచ్చింది, అన్ని సాకులు.
ఇఫ్ దెర్ ఈస్ అ మూవీ విచ్ ఇస్ డెఫినెట్లీ గుడ్, సినిమాకి మించిన ఎంటర్టైన్మెంట్ మన ఆడియన్స్కి ఈ రోజుకి లేదు. ఓ టౌన్లో ఏం చేస్తారు, శనివారం సినిమా పోతారు, లేదా ఓ రెస్టారెంట్లో ఫుడ్ తింటారు. ఇంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఇంకా మనకి రాలా, అంటే ఆ వాల్యూ ఫర్ మనీ లగ్జరీ అనేది రాలా. సో మనకి ఇన్వేరియబుల్లీ ఇట్ ఈస్, యూ హ్యావ్ ఎ గుడ్ ఫిలిం, యూ విల్ హ్యావ్ ఆడియన్స్ టు వాచ్ ఇట్. దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఏ టైం అయినా. అండ్ మీ మీ అంటే మీ కాంప్లెక్స్లో రాసినప్పుడు కానీ చేసినప్పుడు మీకు ఒక జానర్ ఉంటుంది కదా, మీకు ఏ జానర్ అంటే బాగా ఇష్టం? నాకు అట్లేదు, నేను ఇంతవరకు అన్ని ఐ థింక్ ఐ డన్ 3, 5 ఫిలిమ్స్ చేశాను. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వేరీడ్ సెట్ ఆఫ్ ఫిలిమ్స్. వేరే వేరే జానర్స్ వేరే ఉన్నాయి. ఒక రోడ్ ఫిలిం చేశాను, ఒక పొలిటికల్ బయోపిక్, ఒక హారర్ కామెడీ, ఒక డార్క్ కామెడీ, సోషల్ సటైర్ చేశాను. సో దెర్ ఆర్ ఆల్ వేరీడ్ మనకి. సో జానర్ ఏం లేదు, ఇట్స్ సంథింగ్ విచ్ ఐ షుడ్ బి ఎక్సైటెడ్ టు. ఒక 2 ఏళ్ళు దాన్ని నేను భరించగలగాలి, ఆడియన్స్ మళ్ళా నేను దాన్ని పట్టుకొని రాసి దాన్ని నేను తీసి, దట్ ఐ షుడ్ బి ఎక్సైటెడ్. అండ్ 2, ఐ షుడ్ బి ఏబుల్ టు డిస్కవర్ అండ్ ఎక్స్ప్లోర్ దట్ పర్టిక్యులర్ థింగ్ విచ్ ఐ హ్యావ్ పిక్డ్ యాక్చువల్లీ. సో అట్లా లైక్ దట్ ఐ విల్ బి, ఎవ్రీథింగ్ విల్ బి ఏదో మారుతూ పోతుంటుంది, విల్ బి క్వైట్ డిఫరెంట్. లైక్ పిక్లీ వన్ అంటే చెప్పలేరు, అంటే ఏ జానర్ ఇష్టం అని చెప్పలేరు. ఇష్టం ఏం లేదు, ఐ లైక్ డ్రామాస్, ఇట్స్ ఏం లేదు, ఐ లైక్ ఇట్స్ నథింగ్ దట్ ఐ లైక్. కానీ హారర్ ఈజ్ సంథింగ్ ఐ డోంట్ లైక్, విచ్ ఐ డోంట్ చేసినాం కానీ అది బతుకుతారు. అప్పుడు వేరే చాయిస్ లేదు కాబట్టి, ఒక కామెడీ చేయాలి కాబట్టి, ఇంట్లో ఎట్టి తీయాలి కాబట్టి, హారర్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ జనరల్ ఫర్ మీ. లైక్ స్టోరీ టెల్లింగ్ అండ్ రైటింగ్ జనాలని ఎంత ప్రభావితం చేస్తాయి అంటారు? మంచి సినిమాలు ప్రభావం చేయడంలే కదా. ఇప్పుడు శంకరాభరణం ఎంతమంది ప్రభావం చేసింది. సో ప్రభావం అనే ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ వెరీ ఇండివిజువలిస్టిక్. ఇప్పుడు చెడు ఎప్పుడైనా ఫాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఇట్లేం లేదు. ఐ థింక్ ఇట్స్ అవర్ జాబ్, ఫిలిం మేకర్స్, ఇట్ ఈస్ నాట్ టు ప్రీచ్. డబ్బు 250 రూపాయలు పెట్టి కూర్చుంది, నేనేదో నీతి వాక్యాలు చెప్తామనో వానికి, దేర్ ఇస్ నథింగ్ దేర్. దే హ్యావ్ కమ్ టు బి ఎంటర్టైన్డ్, దే హ్యావ్ కమ్ టు బి ఎస్కేప్ ఫ్రమ్ వాట్ ఎవర్ దే థింక్. పార్ట్ ఆఫ్ ఇట్ మేబీ రాజు హిరానీ లాగా, ఇఫ్ యూ హ్యావ్ ద స్కిల్ టు ఇంటిగ్రేట్ a part of social message along to be told it entertainment వేగా చెప్పగలిగితే గ్రేట్. లేకపోతే మనకు తెలిసింది మనం చెప్పుకొని వాళ్ళకి ఇచ్చిన డబ్బుకు వాల్యూ ఇవ్వగలిగితే చాలు. లైక్ ఓటీటీలో సెక్షువల్ కంటెంట్, అడల్ట్ కంటెంట్ నెట్ఫ్లిక్స్ తీసుకుని ఇక చూస్తున్నారు. సో మీకు అక్కడ స్పేస్ ఉంటుందంట అన్న చెప్పడానికి, స్టోరీ చెప్పడానికి అక్కడ అవసరం అంటారా అంత సెక్షువల్ పెట్టడం కంటెంట్? దీనికి ఏమైనా చెప్పగలుగుతారా? థింగ్స్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ అండి. సో క్రైమ్ డ్రామా ఉంది, కావాలా, వాళ్ళు అలాగ మాట్లాడుకుంటారు, సర్కమ్స్టాన్సెస్. సో డిపెండ్స్ ఆన్ ఈచ్ వరల్డ్. అది ఫోర్స్ఫుల్గా పెడుతున్నారు లేదనేది, ఫోర్స్ఫుల్గా పెట్టినా జనాలు చూసేదానికి లేదు. ఇంటర్నెట్లో అంత ఫ్రీ ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఉన్నప్పుడు మనం చేయబోయే ఈ వెబ్ సిరీస్ వల్ల అది పెద్ద ఏం రాదు. కథ బాగుంటేనే దాంట్లో ఏమన్నా కొంచెం కొత్తిమీర పని చేస్తుంది, కానీ ఇట్ వోంట్ వర్క్ ఎనీథింగ్. ఇప్పుడు అదేమి అంత పీపుల్ హ్యావ్ ఆప్షన్స్ కదా. ఇప్పుడు వెన్ దే హ్యావ్ సో మచ్ ఎక్స్ప్లిసిట్ అదే ఫోన్లో వాడు ఇటు వేరేది కొడితే ఇంత బొమ్మలు వస్తాయి. వాడు ఈ బొమ్మ చూడడానికి మనం దానికి ఒక 30 నిమిషాల్లో కవి పెట్టుకోవడం, అది అతికించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఐ థింక్ డిపెండ్స్, ఈచ్ స్టోరీ షుడ్ డిటర్మైన్ దట్ ఓకే వాట్ ఈస్ దట్ నెసెసిటీ అనేది చూసుకోవాలి. బట్ దానివల్ల ఆడేది ఆడకపోవడం అనేది ఫేట్ ఏం డిసైడ్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇట్స్ ఎ గ్రేట్ టాక్. అండ్ ఆడియన్స్కి మీరు ఏమని చెప్పండి? ఏం లేదు, బట్ ఐ థింక్ ఇట్ రిలీజెస్ ఆన్ April 27th. అన్న సీ ద ట్రైలర్, టీజర్, ఇఫ్ యూ లైక్ ఇట్ వాచ్ ఇట్, చూడండి. దట్స్ ద ఓన్లీ థింగ్, దిస్ నథింగ్ విల్ సే. అండ్ 27th రోజు డిజ్నీ హాట్స్టార్లో ప్లే అవుతుంది సేవ్ ద టైగర్స్. ఇస్ అమేజింగ్ అండ్ సీరియస్లీ వాట్ ఆఫ్ మై హార్ట్. అండ్ చాలా బాగా నచ్చింది. అండ్ నాకు ట్రైలర్ టీజర్ తప్పకుండా నేను చూస్తాను, తప్పకుండా మీరు కూడా చూడండి. హోప్ యూ. అండ్ ఈ ఇంటర్నేషనల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంటర్లో కలుద్దాం. టాటా, సీ యూ, బై బై.